హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేను మా మదర్ అయితే వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఎవ్రీ సండే మా ఇంటి దగ్గర పెడతారనమాట మార్కెట్. అసలు రోడ్లో అసలు స్ట్రీట్ లైట్ కూడా సరిగ్గా వేయలేదు. సో మా బాబుని కూడా తీసుకొని వెళ్తున్నాము. మా ఇంటికి నియరే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. అందుకే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అండ్ చూసారు కదా, మార్కెట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా రష్గా ఉంది, ఎందుకంటే ఎలాగో ఫెస్టివల్ సీజన్ కాబట్టి రష్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సండే వరకు వెయిట్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ చిన్న చిన్న థింగ్స్ అయితే చూసామన్నమాట. ఏమైనా యూస్ఫుల్వి ఉన్నాయా లేదా అనేది, తీసుకున్నామా లేదా అనేది కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను మీకు. అండ్ ఇక్కడైతే మా మమ్మీ అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకుంటుందన్నమాట. సో ఇక్కడైతే ఒక దగ్గర అయితే చాలా ఫ్రెష్గా కనిపించాయని ఇక్కడైతే ఆగామన్నమాట. ఇక్కడే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అయితే తీసేసుకున్నామన్నమాట. అండ్ క్యారెట్ కూడా చాలా బాగుంది. అండ్ బీరకాయ, క్యారెట్ ఇలాంటివన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ నేను కూడా టొమాటోస్ అయితే నేనైతే తీసుకుంటున్నాను అనమాట. చాలా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయన్నమాట టొమాటోస్ కూడా. కానీ చాలా రేట్ ఉన్నాయన్నమాట వెజిటేబుల్స్ కూడా. అండ్ ఇక్కడ పొటాటో, కీరా ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే తీసేసుకున్నాం. మా బాబు చూడండి సైలెంట్గా ఉన్నాడా అని అనుకుంటున్నారా? లేదండి, అది ఇది అన్నీ కావాలంటున్నాడు. సో కీరా ఇస్తే కీరా అయితే తింటున్నాడు అనమాట. సో బాగాలేదని చెప్పినా కూడా అలానే తింటున్నాడు. చాలా సైలెంట్గా అయితే ఉన్నాడనమాట మా బాబు. అసలు డిస్టర్బ్ చేయలేదు మాకైతే. సో మీరు కూడా మీ ఏరియాలో ఇలా వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్తారా? సో ఏ డే పెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఆకుకూరలు అయితే తీసుకుందామని అయితే వచ్చామన్నమాట. చూడ్డానికి ఫ్రెష్గానే ఉన్నాయి, కాకపోతే ఆమె కొత్తిమీర ఒక కట్టని ఒక 2 కట్టల్లాగా చేసి 20 రూపీస్ లాగా అమ్ముతుంది అనమాట. సో మేమైతే ఓన్లీ గోంగూర ఒక కట్ట తీసుకున్నాం అంతే. ఇంకా మేము ఏదైతే కొన్నామో నేనైతే లాస్ట్లో అయితే చూపిస్తాను. సో ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. అన్నీ 10 రూపీస్, ఒక 2 ఐటమ్స్ ఏమో 20 రూపీస్ అనమాట అక్కడ. సో యూస్ఫుల్ ఐటమ్స్ అయితేనే తీసుకున్నాం అనమాట మేము. అండ్ వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. నేను ఈ బుట్ట ఇవైతే చిన్న చిన్న థింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట, ఆనియన్స్ అవి పెట్టడానికి. అండ్ ఇక్కడ దొండకాయ, కాకరకాయ, టొమాటోస్, బెండకాయ, గోకరకాయ, బీరకాయ, పొటాటో ఇలా ఐటమ్స్ అన్నీ అయితే తీసుకున్నాం అనమాట. వీక్కి సరిపడే ఐటమ్స్ అనమాట ఇవి. సో ఈ వీడియో నేను ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.